1976-42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో ఏ పదాలను చేర్చారు? ఏ. సామాజిక, బి. లౌకిక, సి. సమగ్రత, డి. పైవన్నీ. ఆన్సర్ డి. పైవన్నీ. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఈ కేసులో అభిప్రాయపడింది. 1. కేశవానంద భారతి కేస్. 2. బెరుబారి యూనియన్ కేస్. 3. 2 మరియు 1. 4. ఐవేవీ కాదు. ఆన్సర్ 1 కేశవానంద భారతి కేస్. ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదని సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఏ కేసులో అభిప్రాయపడింది? 1. బెరుబారి యూనియన్ కేసు. 2. కేశవానంద భారతి కేసు. 3. 1 మరియు 2. 4. ఐవేవీ కాదు. ఆన్సర్ 1 బెరుబారి యూనియన్ కేసు. భారత రాజ్యాంగం న్యాయాన్ని ఏ రూపాల్లో కల్పిస్తుంది? ఏ. సామాజిక, బి. ఆర్థిక, సి. రాజకీయ, డి. పైవన్నీ. ఆన్సర్ డి. పైవన్నీ. భారత రాజ్యాంగ ప్రవేశిక ఏ ఆధారంగా రూపొందించబడింది? ఏ. భారత తత్వశాస్త్రం, బి. పండిట్ నెహ్రూ రచించిన ఉద్దేశాల తీర్మానం, సి. భారతీయ సంస్కృతి, డి. మతపరమైన భావన. ఆన్సర్ బి. పండిట్ నెహ్రూ రచించిన ఉద్దేశాల తీర్మానం. భారత రాజ్యాంగం యొక్క ఆత్మ అన్ని క్రింది వాటిలో దేనిని పిలుస్తారు? ఏ. ప్రాథమిక హక్కులు, బి. ఆదేశిక సూత్రాలు, సి. రాష్ట్ర పాలనా సూత్రాలు, డి. ప్రవేశిక. ఆన్సర్ డి. ప్రవేశిక.